TV6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం అనంతపురంలో మనం చూస్తున్నాం. దాదాపుగా మనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కువ శాతం యువతకే ప్రాధాన్యత కల్పిస్తున్న పరిస్థితి. అలాగే మనము ఇక్కడ అనంతపురం నగరంలో ఫస్ట్ రోడ్లో మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ యువతను ప్రోత్సహించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. అలాగే ఇక్కడ చరిత గారు వారి పుట్టినరోజు సందర్భంగా కూడా చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నారు. మరి చరిత గారి మాటల్లోనే మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చరిత గారు, ఈరోజు మీరు మీ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది, ఎలా భావిస్తున్నారు? మొదటిగా అందరికీ నమస్కారం అండి. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సో మార్నింగ్ ఎమ్మెల్యే గారు ఆఫీస్లో నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తూ నేను పిలిచిన వెంటనే వచ్చిన నా అక్కగారులకి ధన్యవాదాలు. బల్లపల్లవి గారు, నాయుడమ్మ గారు అండ్ బీజేపీ నుంచి ప్రత్యూష గారు. సో ఇలా ఎందరో సీనియర్ నాయకులు వచ్చారు. సో దాని తర్వాత మున్ననగర్ రమేష్ గారు, తర్వాత మధు గారు, జోగి రాజేంద్ర గారు. సో ఇలా సీనియర్ నాయకులు ఎంతోమంది రావటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వీళ్ళందరూ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే చూసి చాలామంది యువత ఆల్రెడీగా ఉన్న పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎలా భావిస్తున్నారు? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ అభివృద్ధి కావచ్చు, పార్టీ బలోపేతం కోసం మీరు ఎలా కృషి చేయాలనుకుంటున్నారు? నేను 45 డివిజన్ నుంచి ఎంటర్ అయ్యానండి. యాక్చువల్గా ఇక్కడ ముందు వైఎస్ఆర్ ఉండేది. సో ఇక్కడ మనకు చంద్ర గారు కార్పొరేటర్ ఉండేవాళ్ళు. పూర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి, లేబర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఈ 5 ఇయర్స్లో ఆయన వచ్చి అట్లీస్ట్ వీళ్ళు ఇన్ని ఓట్స్ వేసి ఆయన లాస్ట్ ఇయర్ గెలిపించుకున్నందుకు అట్లీస్ట్ ఆయన వచ్చి ఒక్కటి చేసిందైతే లేదు. సో ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో నేను, లోకేష్ గారు ఆయన పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం జరిగింది. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారు, సో అక్క వాళ్ళు ఎంత కష్టపడ్డారు, సొంతం ఒక తండ్రి అరెస్ట్ అయితే ఎలా ఫీల్ అవుతారో వీళ్ళ అందరి కష్టం చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చాను. సో నాకు ఆల్మోస్ట్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఫర్దర్గా నేను నా వార్డ్ కోసం నేను చాలా చేస్తున్నాను, ఆల్రెడీ నేను చేశాను. సో ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. ఆల్రెడీ నేను విజిట్ చేస్తున్నాను. అంటే మనం చూస్తే ఆల్రెడీగా చాలామంది యువత ఉన్న పరిస్థితి ఉంది. చాలామందికి అవకాశాల కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అంటే మీకు రాబోయే రోజులు ఎటువంటి పదవులు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? నేనైతే పదవులు ఆశించట్లేదండి. నేను పదవుల కోసం అయితే పార్టీలోకి రాలేదు. సో నేను ప్రజాసేవ చేయడానికి పార్టీలో వస్తున్నాను. సో పార్టీ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పార్టీ కోసం వర్క్ చేస్తాను, హార్డ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. మనం వారి మాటలను విన్నాం. రాబోయే రోజుల్లో నేను పదవుల కోసం పనిచేయట్లేదు, నేను పార్టీ కోసం బలోపేతం కోసం నేను కృషి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పార్టీని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదానికి నేను అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వెళ్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇదండి పరిస్థితి. మనం పూర్తి స్థాయిలో అయితే కూడా ఈరోజు చరిత గారి పుట్టినరోజు వేడుకలకు పూర్తి స్థాయిలో ఇక్కడ సీనియర్ నాయకులు ఎవరెవరైతే వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో కూడా యువతకు ప్రాధాన్యత పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా చేరడం, యాక్టివ్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ కూడా ఈ సందర్భంగా మరి చరిత గారు అయితేనేమి, నాయుడమ్మ గారు అయితేనేమి, మరి పల్లవి గారు అయితేనేమి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా వారి విశ్వాసాన్ని చెప్తున్న పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వీరు ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, అలాగే కదిలించే వార్తా తెలుగు జాతీయ దినపత్రిక అనంతపురం నుంచి నేను మీ రమేష్ కుమార్.